ఈ రోజైతే వీట్ ఫ్లోర్ అలాగే రాగి ఫ్లోర్ తో ఒక మంచి హెల్దీ స్నాక్ నైతే చేస్తున్నా. ముందుగా ఒక బౌల్లో 1 కప్ రాగి ఫ్లోర్, 1 కప్ వీట్ ఫ్లోర్ ని వేసుకున్నా. తర్వాత టేస్ట్ కి సరిపడినంత సాల్ట్, కొద్దిగా క్యూమిన్ సీడ్స్, చాప్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, కొద్దిగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నా. వీటిలో వాటర్ వేసి ఈ విధంగా కలుపుకున్నా. ఇక హీట్ అయిన పాన్ లో కొద్దిగా ఆయిల్ ని స్ప్రెడ్ చేసి ఈ విధంగా అట్టులా వేసుకున్నా. వీటితో పాటు ఒక డిఫరెంట్ చట్నీని కూడా చేస్తున్నా. ముందుగా టొమాటోస్ ని కాల్చుకోవాలి. ఈలోగా నేను వేసుకున్న అట్టు కూడా రెడీ అయిపోయింది. ఈసారి అయితే పిల్లలకి తినడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చిన్న చిన్న అట్టులను అయితే వేస్తున్నా. ఈలోగా మనం ముందుగా కాల్చి పెట్టుకున్న టొమాటోస్ తొక్కల్ని తీసి పక్కన పెట్టుకున్నా. వాటినైతే ఈ విధంగా వాటర్ లో వేసి తొక్కల్ని తీస్తే చాలా నీట్ గా వచ్చేసాయి. ఈ విధంగా అన్నిటినీ క్లీన్ చేసి ఒక ప్లేట్ లో అయితే పెట్టేసుకున్నా. ఈలోగా మనం ముందుగా వేసుకున్న ఈ చిన్న చిన్న అట్లను అయితే ఒకసారి తిరగవేసుకున్నా. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని ముందుగా కాల్చిన టొమాటోస్ ని అలాగే మా స్పైసీనెస్ తగ్గట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నా. వీటికి తోడు కట్ చేసిన కొంచెం కొత్తిమీర అలాగే టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ ని కూడాను యాడ్ చేసుకున్నా. చివర్లో కొంచెం క్యూమిన్ సీడ్స్ ని కూడా యాడ్ చేసుకున్నా. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ చట్నీకి అయితే చివర్లో చాప్ చేసిన ఆనియన్స్ అయితే కొన్ని వేసుకున్నా. ఈ చిన్న చిన్న అట్లు అయితే ఈ చట్నీకి మంచి కాంబినేషన్. ఈ సమ్మర్ హాలిడేస్ లో మీ పిల్లలకి ఇటువంటి డిఫరెంట్ హెల్దీ స్నాక్ ని అయితే చేసి పెట్టండి. ఓకే మరి మళ్ళీ కలుద్దాం.